వచ్చింది, దేవుడు ఎందుకు రావాల్సి వచ్చింది, భక్తి అని ఎలా చేయాలి, ఎలా మనం మోక్షాన్ని పొందుకోవాలి, మన సంఘాలు ఎలా కట్టుకోవాలి, మన పరీక్షలు ఎలా డెవలప్ చేసుకోవాలి, మన ఆత్మీయతను ఎలా డెవలప్ చేసుకోవాలి, బైబిల్లో తెలియని అనేకమైన సత్యాలను మీకు తెలియజేయబడింది. ఈరోజు ఉదయం 8:30 నుంచి 10 వరకు ఉదయం గంటన్నర బైబిల్ చరిత్ర మీకు చెప్పాము. అలా దగ్గర ఒక 7 భాగాలు చెప్పాము. ఉదయకాల సెక్షన్లో గంటన్నర మరి వచ్చినప్పుడు బాగానే వచ్చారు, దేవుడిని బట్టి. ఉదయకాలం మార్నింగ్ మరి నేను సెక్షన్లో మాట్లాడాను. ఈ బైబిల్ చరిత్ర కూడా 26 భాగాలు ఉంటుందండి. అమ్మ వినాలి, బైబిల్ చరిత్ర కూడా 26 భాగాల్లో ఒక 6 భాగాలు నేను ఉదయం మాట్లాడినాను. దయచేసి మీరు ప్రతి నెల కూడా 8:30 కల్లా రావాలి. ఫస్ట్ సెక్షన్లో ఒక 10 వరకు బైబిల్ చరిత్ర ఇలాంటి చాలా ఉన్నాయి. రక్షణ శాస్త్రం, మానవ శాస్త్రం, పాపశాస్త్రం, దైవ శాస్త్రం, క్రీస్తు శాస్త్రం, పరిశుద్ధాత్మ శాస్త్రం, యుగాంత శాస్త్రం, సాతాను శాస్త్రం, అదేవిధంగా దూతల శాస్త్రం, యుగాంత శాస్త్రం, పరలోక శాస్త్రం, ఇట్లా దగ్గర ఒక 13 శాస్త్రాలు ఉన్నాయి థియాలజీలో. ఇవి మీకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ముగిస్తారు. అయ్యగారు, జాన్విశ్రీ, నేను, విజయ్ కుమార్ అయ్య గారు, స్టీవెన్ అయ్య గారు ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు ఈ సబ్జెక్టులు అయిపోతాయి.